కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే రిపీట్ చేయకుండా ఉండలేనట్లే సల్మాన్ ఖాన్ కూడా ఆ బ్యూటీని వదలలేకపోతున్నాడా? వంశీ పైడిపల్లి తర్వాత రాజన్ డీకే డైరెక్షన్ లో సిద్ధమవుతున్న సూపర్ హీరో కథలో సమంత ప్లేస్ లోకి ఆ సీనియర్ బ్యూటీ రీప్లేస్ అయిందా? బాలీవుడ్ లో సమంత వెండితెరపై కనిపించడం కష్టమేనా? సల్మాన్ ఖాన్ సాలిడ్ హిట్ కొట్టి ఏళ్లు దాటిపోతున్నాయి. షారుఖ్, అమీర్ ఖాన్ ఖాతాలో పడ్డ 1000 crore సల్మాన్ను ఊరిస్తోంది. తనకంటే వెనకొచ్చిన రణ్వీర్ సైతం 2 times ఈ నంబర్ రీచ్ అయ్యాడు. కానీ సల్లుభాయ్ శత విధాలా ప్రయత్నిస్తున్నా ఆ మార్క్ ఫిగర్ దరిదాపుల్లో కూడా టచ్ చేయలేకపోతున్నాడు. అప్పుడెప్పుడో భజరంగి భాయ్జాన్, టైగర్ జిందా హై హోప్స్ కలిగించాయి. కానీ కిసికా బాయ్ కిసికా జాన్, సికందర్ లాంటి డిజాస్టర్స్ కండల వీరుడి 1000 crore టార్గెట్ డౌట్ పడేలా చేస్తున్నాయి. రష్మిక మ్యాజిక్ కూడా సికందర్కు వర్కౌట్ కాలేదు. వరుస డిజాస్టర్స్ సల్లుభాయ్లో కనువిప్పు కలిగించినట్లయింది. సెలెక్టివ్గా సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాడు. తెలుగు వ్యక్తి సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న వార్ డ్రామా మాతృభూమి కొన్ని ఇష్యూస్ వల్ల రీషూట్ జరుపుకుంటోంది. దీంతో రిలీజ్ డిలే అవుతోంది. అంతలో వంశీ పైడిపల్లితో మూవీని ఫిక్స్ చేశాడు సల్లుభాయ్. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్లీ పట్టాలెక్కింది. వారిసు తర్వాత మెగాఫోన్కు గ్యాప్ ఇచ్చిన వంశీ 3 ఏళ్ల తర్వాత కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు తీసుకోబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ బిగ్ బడ్జెట్ అండ్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతోందట. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేతో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. కామెడీ విత్ సూపర్ హీరో కథను మేక్ చేసి సల్మాన్కు వినిపించగా ఇంప్రెస్ అయి ఓకే చెప్పాడని సమాచారం. ఇందులో హీరోయిన్గా తొలుత సమంతను ఫిక్స్ చేశారని వార్తలొచ్చాయి. కానీ రీసెంట్లీ కరీనాను కలిశారని తెలుస్తోంది. ఆమెకు స్టోరీ నచ్చడంతో నటించేందుకు యాక్సెప్ట్ చేసిందని సమాచారం. గతంలో సల్మాన్ ఖాన్, కరీనా కాంబోలో 4 films వచ్చాయి. అందులో క్యోంకి, మే ఔర్ మిస్టర్ కన్నా ఫ్లాప్స్గా నిలవగా బాడీగార్డ్, భజరంగి భాయ్జాన్ బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. దీంతో సల్మాన్కు బెబోను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఇక కాంబినేషన్ ఫిక్స్ అయితే ఇప్పటి వరకు ఓటీటీలో తప్పితే బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్పై కనిపించని సమంత ఆశలు గల్లంతైనట్లే.